పటాస్ వార్తలలో అన్ని ముచ్చట్లు చెప్తుర్రు కానీ ఈ నడుమ బంగారం ధరల ముచ్చట్లు అస్సలు చెప్తలేరు. ఏమైందో ఏందని అనుకుంటుర్రు కదా. అందుకే మీకోసం బంగారం ధరల ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఎంత పెరిగింది, ఏం కథ, అసలు బంగారం ధరలు గింత పిరం అవ్వుడెనక అసలు కారణం ఏందో అన్ని మునుం పెట్టి చూద్దాం పార్రా సార్. ఈ బంగారం ధరలు చల్లగుండా పేదోళ్లకు బంగారమే అయ్యింది కదా. ఏమంటే అమెరికా పెబ్బ కుర్చీలకు ట్రంప్ కాక ఎక్కిండో అప్పటి సంధి బంగారం ధరలు ఎంటబడి తరిమినట్లే పరుగులు పెడుతున్నాయి. ఎందుకంటే ఈ నడుమ ట్రంప్ కాక సుంకాల ధరలు పెంచినుండే కదా. అగో ట్యాక్స్ల రేట్లు అందాజా 50% దగ్గర ఉన్నాయట మన దేశంలో. దీంతో ఇప్పటికే కోసారు కొమ్మల బంగారం ధరలు మరింత ఎగబాకినాయి. అట్లా 24 క్యారెట్ల బంగారము తులం మీద 760 రూపాయలు పెరిగి 1,03,300 చిల్లర వలుకుతుంటే 22 క్యారెట్ల మీద 700 పెరిగి తులము 94,700 దాకా పలుకుతుంది. ఇక కిలో వెండి ధరనేమో 1,27,000. మొత్తానికి ట్రంప్ కాక పుణ్యమా అని గరీబోళ్ళు బంగారం దిక్కు తొంగి చూడకుండా అయ్యిర్రు. సుంకాలు, టారిఫ్లు, ట్యాక్సులని అన్ని దేశాలకు గత్తరలే పెట్టాళ్లకు బంగారం దందా చేసేటోళ్ళంతా లాభాలు దండిగా వస్తాయని పెద్ద పెట్టిన కొంటుర్రు. పెట్టుబడులన్నీ బంగారం మీదనే పెడుతుర్రు. ఇక ధరలు పెరగమంటే పెరగవా షేపురి. అందుకే ఈ తీర్ల పిరమైతుందని అంటుర్రు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు. ఈ నడుమ ట్రంప్ మోక చూస్తుంటే ఈగింత పెరుగుడే గాని తగ్గేటట్లయితే కొడతలేదు. కాబట్టి ఎవరన్నా పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు పెట్టుకుంటే జర్రంత బరువైనా సరే తులమో మాసమో కొని దాసుకోర్రి. ఎందుకంటే రేపు ఈగింత పిరమైతే ఆయనత పిసరంతా కూడా కొనలేరు అని చెప్పబట్టిర్రు. మొత్తానికి వారం దినాల సంధి తగ్గుడనేదే లేకుండా మీదికి పెరుక్కుంటూ పోతున్న బంగారం ధరలు ఏడాగుతాయో పేదోళ్లను ఇంకెట్లా సుడిపెడతాయో చూసుకుంటూ పోవాలి.